వెల్కమ్ టు J7 న్యూస్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు 22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని ఎలా నడుపుతారో చూస్తాం. ప్రజలకు న్యాయం చేయకపోతే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణను తెలంగాణ ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు అండగా. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల లోపే ఇది పరిష్కరిస్తారు. ఎందుకు అనుకుంటున్నా అంటే రేపు అసెంబ్లీ నడవనిస్తాం. ఇది కాకపోతే మేము అసెంబ్లీ సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ పెట్టారట. ఇంకా 10 రోజులున్నది అసెంబ్లీ పెట్టేలోపు ఇవన్నీ పరిష్కారమై ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిందే. చెయ్యకపోతే అసెంబ్లీలో మా సత్తా ఏందో చూపిస్తాం బిడ్డ. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో కూడా చూస్తాం. అసెంబ్లీని స్తంభింపజేసి మీ మెడలు వంచి ప్రజల పక్షాన పోరాటం. అసెంబ్లీని జరగనీయం. అసెంబ్లీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీకోసం పోరాడతాం అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం తేరుకోండి, తక్షణమే దీన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ, ఎవరు అధైర్యపడొద్దు. మీ ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత రాత్రిపూట మేము 2 గంటలు